అదేంటండి అలా పారిపోతున్నారు? ఆడపిల్లంటే అంత భయమా? భయం కదండి, భక్తి. భక్తా? భక్తి దానికి నేనేమన్నా దేవతనా? కాదండి, నాకు ఉద్యోగం ఇచ్చి కాపాడి మీ నాన్నగారు దేవుడితో సమానం కదా, మరి ఆయన కూతురు మీరు దేవత సమానం కదా. ఏమండి, నేను మీకు దగ్గర అవ్వాలని చూస్తున్న కొద్దీ మీరు దేవత గీవత అని చెప్పి దూరం చేసి పారిపోతున్నారు. అదేం లేదండి, కన్స్ట్రక్షన్ దగ్గర కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. వస్తానంటే అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలండి. ఈరోజు సండే హాలిడే, దీన్ని బట్టి నాకు 2 పాయింట్లు అర్థం అవుతున్నాయి. మీకు 2 పాయింట్లు ఉన్నాయి. మా నాన్నగారు అమ్మాయిని కదండి, సండే రోజు పని ఉన్నట్టు అబద్ధం చెప్పారనేది ఒకటి, నా దగ్గర నుంచి తప్పించుకుపోవాలని చూస్తున్నారనేది రెండోది. అదే లేదండి, నా కర్మ కొద్దీ సండే నాకు పని ఎక్కువ అవుతుందండి. అలాగే అండి, ఆ పని ఏదో నేను చూస్తాను, పదండి. మీరా అండి? ఎస్, ఐఎమ్ యువర్ బాస్. వాచ్మెన్, డాడీ వస్తే మేము కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళామని చెప్పు. జీ మెయిన్ సాబ్. ఉషా ఉషా, కృష్ణ చూసానే. నిజంగా? ఎక్కడా? గౌరీ, గౌరీ, ఎక్కడ తెచ్చావే? అదేమిటమ్మా, దానికి ఒంట్లో బాగాలేదని కౌరు పంపించిందిగా. అవును కదూ. అబ్బా, ఏమిటమ్మా ఏమైంది? ఈ కాలుకి ఏం మాయరోగం వచ్చిందో గాని పొద్దున్న నుంచి ఒకటే బాధ, ఒకటే సలుపు. ఇప్పుడు ఇంటి పనంతా ఎలా చెయ్యాలి? అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి, వంట పని చెయ్యాలి. నేను చేస్తాలేమ్మా. వద్దత్తయ్యా వద్దు, ఎవరైనా చూస్తే ఇంటి పనంతా మీకే అప్పచెప్పాననుకుంటారు. ఎలాగో చేసుకుంటారులేండి. అదేమిటమ్మా, మన ఇంట్లో పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది. నేను చేస్తాలేమ్మా, నువ్వేం బాధపడకు. అయ్యయ్యో, ఏమిట్రా ఇది? అయ్యయ్యో, బంగారం లాంటి జాడి బద్దలైపోయిందా? ఇప్పుడే కదమ్మా వాడికి కాలు చేయవస్తుంది. ఆడుతూ ఆడుతూ నేల మీద పడేశాడు. వాడంటే జ్ఞానం తెలియని పసివాడు. అన్ని తెలిసిన మీకు ఇంత అశ్రద్ధ ఉండకూడదు కదా. ఇలా రోజుకో జాడి పగలు కొడుతుంటే ఇల్లు గుల్లైపోతుంది. అసలే మీ అబ్బాయి ఒక్కడి సంపాదన మీద ఇంత మంది నెట్టుకు రావాలి, ఇందులో ఈ జాడీలు పగలు కొట్టడానికి. సదరు సతీమణి ఎవరైనా సరే నిన్ను కాలు కింద పెట్టనివ్వదు. అప్పుడు నీ పనుల దర్జాగా కుర్చీలో కూర్చుని ఆర్డర్స్ పాస్ చేయటం. అమ్మాయి, 8 కాఫీ, 8 టీ, 9 భోజనం. అత్తయ్య అత్తయ్య, అబ్బా, ఇలా చేతులు అరిగిపోతాయేమో అన్నట్టు తోమితే ఎప్పటికయ్యేటట్టు? మిగిలినంట్లో తర్వాత వచ్చి తోముకోవచ్చు, ముందు చేతులు కడుక్కొని లేవండి. ఈ వేళ రేషన్ తెచ్చుకోవడానికి ఆఖరి రోజు. ఇంకో అరగంట పోతే ఆ షాప్ కూడా మూసేస్తాడు. లేవండి త్వరగా. మీ చేతితో డబ్బు కొట్టేశాడు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందమ్మా. ఏం బాబు, దొంగ దొరికాడా? ఇంకెక్కడ దొరుకుతాడమ్మా, పారిపోయాడు. అమ్మా సత్యవతి, ఇదిగో రేషన్. ఇదిగోనమ్మా డబ్బు. అందులో 5 రూపాయలు తక్కువ ఉన్నాయి. ఏ? రేషన్ తీసుకొస్తుంటే దారిలో ఎవడో దొంగ విధవ చేతిలోంచి డబ్బు లాక్కుపోయాడు. చేతిలోంచి లాక్కుపోయాడా? అత్తయ్య గారు, అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి. మీకెప్పుడైనా డబ్బు అవసరమైతే నన్నడే తీసుకోండి, అంతేగాని. ఏమిటి సత్య, ఏమైంది? ఏమిటంటే ఏం చెప్పమంటారండి? ఇంత వయసు వచ్చిన పెద్దవాళ్లే డబ్బు కకూర్తితో అబద్ధాలు చెప్తుంటే ఏం చెప్పమంటారు? లేదమ్మా, నిజమే చెప్తున్నానమ్మా, అబద్ధం ఆడలేదు. అత్తగారు, కంట తడిపెట్టినంత మాత్రాన అబద్ధం నిజంగా మారదు. ఏమిటమ్మా, నీ కోడల్ని డబ్బడగడానికి మొహమాటం అయితే నన్ను అడగచ్చుగా. లాలించే కనుడు లేక
ఉన్న ఒక్కడు ఆదరించక లాలించే తనయుడు లేక ఉన్న ఒక్కడు ఆదరించక మమకారం వెళ్ళనీక గ్రహచారం ఉండనీక మమకారం వెళ్ళనీక గ్రహచారం ఉండనీక తల్లడిల్లే తల్లి హృదయం కన్నీట వెలిగే దీపం కన్నీట వెలిగే దీపం ఇదే ఇదే జీవితం సుఖ దుఃఖాల సంగమం దీనికేది ఆది అంతం నీకు నువ్వే జీవితాంతం ఇదే జీవితం సుఖ దుఃఖాల సంగమం. రేపు 10వ తారీఖు నా పెళ్లి సార్. ఓ కంగ్రాచులేషన్స్. మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా తప్పకుండా. నువ్వు ఇన్విటేషన్ పోస్ట్ లో పంపించకుండా స్వయంగా వచ్చిస్తున్నావంటే దీన్ని బట్టి నాకు 2 పాయింట్లు అర్థమవుతున్నాయి. నేను పెళ్లికి తప్పకుండా రావాలనేది ఒకటి, వచ్చి నీకు ఒక బహుమతి అంటే కనీసం ఒక వెండి లాంటి అయినా ప్రజెంట్ చేయాలనేది మరొకటి. ఏమంటావు? గుడ్ మార్నింగ్ సార్. హలో కృష్ణ. హలో, హౌ డి యు? మీరు ఇక్కడ పని చేస్తున్నారా? అవునండి, నన్ను అదే పిలిచారట. అవునవును. ఇదిగో ఈ చెక్కు డ్రా చేసి మన పని వాళ్ళందరికీ జీతాలు పట్టుబడా చేయి. ఆల్ రైట్. ఆ పని చేయడానికి నేను ఉన్నాను కదా. ఈ రోజు నుంచి ఆ పని కూడా కృష్ణే చేస్తాడు. కృష్ణ, సార్. పెద్ద మొత్తం డ్రా చేస్తున్నావు, బీ కేర్ఫుల్. షూర్ సార్. చేతిలో డబ్బు ఉన్నప్పుడు, ఒంట్లో జబ్బు ఉన్నప్పుడు మనిషి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండర్స్టాండ్? డాడీ, నేను కూడా ఆ కారులోనే వెళ్ళి ఆయన బ్యాంక్ పని అవగానే మా ఫ్రెండ్ ఇంట్లో డ్రాప్ అవుతాను. ఓకే, గో హెడ్. వస్తామండి. ఇన్స్పెక్టర్, మా కృష్ణ మీకు ఎలా తెలుసు? అతనికి నాకు దొంగకు పోలీసుకున్న సంబంధం ఉంది. యు మీన్ మునిపోసారి 6 నెలలు జైల్లో ఉన్నాలేండి. ఏ నేరం మీద? డబ్బు దొంగిలించి పట్టుబడ్డాడు. సార్, మీరు దాని గురించి సీరియస్ గా తీసుకోకండి. తర్వాత మనిషి మారొచ్చు, మంచివాడు అయ్యుండొచ్చు. వస్తాను సార్. ఉషా, ఉషా, ఈ ఊరు ఎప్పుడిచ్చా? ఈ పెళ్లి జరగలేక? మిస్టర్, నన్ను చూసి మీరు ఎవరనుకుంటున్నారు? నేను మీ ఊహాసుందరి ఉషని మాత్రం కాదు. ఉషా, ఎందుకు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నాకు అలా మాట్లాడమే వచ్చు. ఈ మాత్రమైనా మాట్లాడినందుకు సంతోషించండి. దయచేసి ఇంకెప్పుడు నా పేరు తలవద్దు, నా వెంట రావద్దు. ఎవరా అమ్మాయి? ఉషా అని. మీకు తెలుసా? మరి మీరు మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోయిందే?